90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. మనం ఇప్పుడు చూస్తున్నాము భార్యాభర్తల మధ్యలో మోసాలు జరగడం, లేదంటే రిలేషన్షిప్స్ లో అయినా కానీ బ్రేకప్స్ అని అవి ఇవి చూస్తూ ఉంటాం. ఇలాంటి టైంలో మగవాళ్ళు ఏదైనా మోసం జరిగినా గానీ మూవ్ ఆన్ అయిపోతారు, తట్టుకుని త్వరగా బయట పడతారు అనమాట. అంటే ఫ్రెండ్స్ తోటో ఏదో ఒక అడిక్షన్ వల్ల కొంచెం జరిగిపోతూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు అలా కాదు, దాన్నే పట్టుకుని ప్రాకులాడుతూ దాని నుంచి త్వరగా బయట పడలేకపోతున్నారు. అవును. ఎలా దీన్ని ఎలా సహజంగా ఏంటంటే ఆడవాళ్ళ మనసు చాలా సున్నితమైంది. మంచికైనా చెడ్డకైనా కూడా మనసు చాలా సున్నితంగా ఉంటుంది. రెండు తిట్టేసి వెళ్ళిపోతే మూడు రోజంతా ఏడుస్తారు తిట్టాడని. అవును. తిట్టిన భర్తకు అది గుర్తుండదు. బయటకు వెళ్ళిపోతాడు, ఎవరితో కలిసిపోతాడు, వెళ్ళిపోతాడు, అది అప్పుడే మర్చిపోతాడు. కానీ ఇవి మాత్రం దాన్ని పట్టుకొని పీక్కుని లాక్కుంటూనే ఉంటుంది. ఒకటి, మనసు సున్నితమైనది. రెండు, ఆడవాళ్ళలో పగ ప్రతీకారం అనేది ఒక పాలు ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ కంటే కూడా. ప్రతీకార వాంఛ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళలో సహజంగా. అంటే అది పుట్టుకతో వచ్చిన లక్షణం అనుకుంటా. మగవాళ్ళల్లో ఉండే క్షమించే శక్తి ఆడవాళ్ళలో చాలా మందిలో ఉండదు. అది ఒప్పుకోరు. కానీ అది ఇప్పుడు చూడండి, మహాభారతం ఉంది. మహాభారతంలో ద్రౌపదికి చాలా అవమానం జరిగింది. దుశ్శాసనుడు చీరలు ఒలిచాడని చాలా అవమానం జరిగింది. అప్పుడు ఆవిడ ఒక శపథం చేసింది. భీముడు అనుకుంటా శపథం చేశాడు, వాడిని చంపి వాడి రక్తంతో నీ తల ముడేస్తాను అని. అప్పటి వరకు ఆవిడ జుట్టు విరబోసుకునే ఉంది ఆయన వచ్చి చేసేదాకా. అది భీముడే చేశాడు. కాకపోతే ఈవిడైనా సరే అలాంటి ప్రతిజ్ఞ చేసేదే ఏదో ఒకటి. అలాగే మనం పురాణాల్లో చూసుకున్నా కూడా ఒకళ్ళిద్దరు, నాకు గౌకని స్టోరీస్ గుర్తు రావట్లేదు, ఇలాంటి అంటే ఆ పగ ప్రతీకారంతో ప్రతీకార వాంఛతో రగిలిపోయే స్త్రీలు ఉన్నారు. పాండవులమ్మ ఆమె కూడా తను కూడా వాళ్ళ పిల్లల్ని చంపినప్పుడు అదే శపిస్తుంది కదా, పాండవుల్ని శపిస్తుంది కదా. అవును. ఇలాంటివి జనరల్ గా ఆడవాళ్లలో సహజ లక్షణాలు వస్తాయి. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం, అసూయ 6 పాళ్ళు, ఏడు పాళ్ళు ఆడదానికి ఉన్నాయి అని. ఏడుపు అనేది తిరుగులేని ఆయుధం. అంటే సున్నితమైన మనసు వల్ల మనసుకి ఏ కొంచెం కష్టం కలిగినా సరే ముందు కళ్ళంట బటబట నీళ్లు గారిపోతాయి. ఒక మనిషిని పోగొట్టుకున్నప్పుడు ఎలా ఏడుస్తారో అలాగా జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే బటబట నీళ్ళు వచ్చేస్తాయి, అభిమానం దెబ్బతింటుంది. మగవాళ్ళకి అలా కాదు, వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంది, వాళ్ళు తట్టుకోగలుగుతారు. అంచేత తొందరగా వాళ్ళు బయటపడరు. ప్రేమ ఉన్నా బయటపడరు, కోపం ఉన్నా బయటపడరు. కోపం ఉంటే తొందరగా బయటపడతారు కొద్దో గొప్ప. ప్రేమ ఉంటే ఇప్పుడు ఈ కూర బాగుంది అని చెప్పిన మొగుళ్ళ కంటే కూర బాగలేదని తిట్టిన మొగుళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకనంటే బాగున్నప్పుడు ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, బాగుంది కదా అని అనుకుంటారు. కానీ బాగుందన్న ఒక్క మాట అంటే అవతల వ్యక్తి ఎంత సంతోషిస్తుంది అన్నది ఆలోచించరు వాళ్ళు. అంచేత మగవాడి మనసు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అలాంటి విషయాల్లో. ఆడదాని మనసు చాలా బేలా అన్నారు, అందుకే ఆడదాన్ని చాలా బేలా అని. అంటే చిన్న చిన్న వాటికి కూడా తట్టుకోలేదు, ఏ పాటి కష్టం వచ్చినా సరే తట్టుకోలేక ఏడుస్తుంది. మెంటల్లీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు కానీ ఆ మూమెంట్లో మాత్రం తట్టుకోలేక చాలా బాధపడుతుంది. అంచేత ఆడదాని మనసు చాలా బేలగా ఉంటుంది. అలాగే ఎంత పొగిడి నువ్వు అంత దానివి ఇంత దానివి అంటే అంతే బేలతనంతో పడిపోతుంది. అదే ఆడదాని దగ్గర ఉండే మైనస్ పాయింట్. అంటే 4 కబుర్లు చెప్పగానే పడిపోతుంది తప్ప వీడు ఊరికే నన్ను పొగుడుతున్నాడా, ఇది నిజమా అది అబద్ధమా అని తరిచి చూసేది ఓపిక ఉండదు జనరల్గా. అంత విచక్షణ ఉండదు. అబ్బా నేనంటే వాడు అసలు ఎంత ప్రాణం పెడతాడో నా మీద. అదేదో సినిమాలో చిరంజీవి చెబుతాడు, రక్తాక్షరాలతో రాశాడు నాకు ఎవరు చూడు అంటే వాడు అంటాడు రక్తాక్షరాల పాడ కోడి రక్తమా వాడి రక్తమా అలాగా రాశాడు అని. అంచేత అలాంటివి చాలా ఎమోషనల్ గా కూడా ఉంటారు ఆడవాళ్ళు. అంచేత అలా 2 కబుర్లు చెప్పగానే టప్మని పడిపోతారు. చిన్న బాధ వస్తే తట్టుకోలేరు. అది వాళ్ళ మానసికమైన దౌర్బల్యం అనుకుంటాను నేను. తొందరగా పడిపోవడం, తొందరగా ఎమోషనల్ అయిపోవడం, ప్రతిదానికి కళ్ళు నిలబెట్టుకోవడం అనేది ఒక మానసికమైన దౌర్బల్యం. అది వాళ్ళు స్ట్రాంగ్గా అవ్వడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. నేను స్ట్రాంగ్గా మారాలి, ఇలా ఎమోషనల్ అయిపోతే లాభం లేదు, నేను స్ట్రాంగ్గా తయారవ్వాలి అని వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవాల్సిందే తప్ప ఇంకొక మనిషి చెప్తే రాదు వాళ్ళకి. ఎలా ఉండాలంటారమ్మా స్ట్రాంగ్గా? కొంచెం వాళ్ళ ఆలోచన అంటే ఆలోచన విధానం మారాలి. ప్రతిదానికి ఇప్పుడు ఎవడోడు చాలా బాగున్నారని మీరు అనగానే ముందు ఐస్ అయిపోయిన ఆడది ఉండదు. ఎవరైనా సరే 70 ఏళ్ళు దాటి నేను కూడా మీరు చాలా బాగున్నారని అంటే అబ్బా అనుకుంటాను, అంతేగాని వాడు ఏదో నాకు కాకా పెడుతున్నాడని అనుకోను. అంచేత ప్రతి విషయాన్ని కూడా మనం అంటే పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి దాన్ని ఎనలైజ్ చేయగలగాలి. వాడికి ఏం అవసరం ఉండి నాతో అంటున్నాడు, ఏదో ఓ పొడేసి చూద్దాంలే అనుకున్నాడా, లేదా నిజంగా అంటున్నాడా? నిజంగా అంటే ఓకే వెల్ అండ్ గుడ్. కానీ
ప్రతిదానికి మనం చాలా ఫీల్ అయిపోయి అద్దం ముందు చూసుకుని అబ్బా నేను చాలా అందంగా ఉన్నాను అని అనుకుంటే సరిపోదు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఒక ఏజ్ వరకు ఉంటుంది. అది అద్దం ముందు నుంచుని చాలా అందంగా ఉన్నాను వాడెవడో అన్నాడు అనేది ఒక ఏజ్ వరకే ఉంటుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత దానివల్ల ప్రయోజనం ఉండదు. దానికి మనం రియాక్ట్ అవ్వక్కర్లా, ఏదో అన్నాళ్లే అనుకోవాలి తప్ప అబ్బా నేను ఉన్నానని పొంగిపోయినా తగ్గిపోయినా కూడా నష్టపోయేది ఆడవాళ్ళే. అంచేత ఆ విచక్షణ వివేకం అనేది ఆడదానికి తెలియాలి. ఎవరు ఏదైనా అన్నా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉంటున్నారు, దానివల్ల నాకు నష్టం ఏంటి, నష్టం లేకపోతే ఓకే, కానీ దానివల్ల నాకేమైనా నష్టం ఉందా, ఏ విషయమైనా సరే అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అడుగు ముందుకు వెయ్యాలి. అది లేకపోతే మాత్రం టప్మని పడిపోతారు. అదే చెప్తున్నా కదా, 50 ఏళ్ళు వచ్చినా సరే మా వాళ్ళు 2 కబుర్లు చెప్తే పడిపోతారు. ఎన్నిసార్లు చెప్తాను, అలా పడిపోకండి. వాడు అవసరం కొద్దీ వాడు ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు భోజనాలు మేడం బయటికి వెళ్ళి భోంచేద్దాం రండి అంటాడు కొద్దిపాటి ఆ పరిచయంలో, ఆవిడ వెళ్ళిపోతుంది అంతే. అంతకుముందు నువ్వు చాలా బాగున్నావని ఏదో 2 కబుర్లు చెప్పాడు కాబట్టి టప్మని పడిపోయింది, భోజనానికి వెళ్తుంది. అక్కడితో ఆగుతుందా? అది ఆగదు. అంచేత అసలు అది మీరు అవకాశం ఎందుకు ఇస్తారు మీరు వాళ్ళకి? ఇప్పుడు నేను ఒకసారి మీ దాంట్లోనే చెప్పాను అనుకుంటా, 30 సంవత్సరాల వయసులో నేను బయటకు వస్తే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి స్కూల్కి, నేను ఉద్యోగం చేసే చోట. ఎంతో మంది మగ మాస్టర్లు స్కూటర్ మీద పెడతారు, చాలా మంది లిఫ్ట్ అడుగుతారు, చాలా మంది లేడీస్ లిఫ్ట్ కూడా తీసుకుంటారు. తప్పు కాదు, అది సహజం. దూరం వెళ్తున్నారు, వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు, సోదర భావంతో వెళ్ళి తీసుకున్నారు. కానీ నేను ఎందుకు తీసుకోలేదంటే నాకు ఒక మైనస్ పాయింట్ ఉంది. నేను ఒక డైవర్సిని, నేను సింగిల్ మదర్ని, నేను విడిగా ఉన్నాను కాబట్టి ఎవరైనా ఒక మాట అనే అవకాశం ఉంటుంది. దాంపత్యంలో ఉన్నటువంటి ఆడదానికి, సింగిల్గా బ్రతికే ఆడదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక రాయి వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటిది ఎందుకు ఉండాలి అని చచ్చినట్టు 2 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళేదాన్ని. లేట్ అయితే అనవసరంగా చివాట్లు తినాల్సి వచ్చేది. దానికోసమని సైకిల్ తొక్కుకున్నాను, సైకిల్ నేర్చుకున్నాను, ఆ తర్వాత స్కూటర్ నేర్చుకున్నాను. స్కూటర్ అంటే నాకు నేనే నేర్చుకుని వెళ్ళాను, కానీ ఎవరి దగ్గర కాంప్రమైజ్ కాలేదు. అంటే అంత స్టబన్గా ఆ టైంలో నేను ఉండాల్సి వచ్చింది, సింగిల్ లేడీని కాబట్టి. అంచేత అది మనం నేర్చుకోవాలి, ఏ టైంలో నేను ఎలా ఉండాలి అని నేర్చుకుంటేనే మనం ముందుకెడతాం, లేకుంటే కష్టం. అయితే స్ట్రాంగ్గా ఉండాలి. అది విచక్షణ తెలియాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి. ఇప్పుడు కోపం వచ్చి మొగుడు తిట్టాడు అనుకో, నన్ను తిట్టాడని లాగి పీకి దాన్ని చిరిగి చాపంతా చేసుకోకూడదు. తిట్టాడు కరెక్టే, ఎందుకు తిట్టాడు మన్ని మనం వెనకేసుకుంటే ఏదో ఈ తప్పు పని చేశాము అందుకని తిట్టుంటాడు. లేదు తప్పు చేయకుండానే అనవసరంగా తిట్టాడు, ఏదో కోపంలో ఉన్నాడు తిట్టాడు అనుకొని మనం ఉండాలి తప్ప తిట్టడానికి వాడికి 30,000 జీతం అయితే నాకు 40,000 జీతం అని అనుకోకూడదు. హెచ్చు తగ్గులు గురించి మనం మాట్లాడుకుంటే చాలా వెళ్తాయి. అంచేత ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దానికంటే కూడా ఇద్దరం కలిసి సంసారం చేస్తున్నాం. ఆ 2 ఎడ్లు సరిగా ఉంటేనే బండి పెడుతుంది, వీడిటూ పోతే బండి పోదు కదా. అంచేత సంసార రథం నడవాలి అంటే సక్రమంగా వెళ్ళాలి. ఓ రోజు తగ్గుదాం, మన నష్టం ఏముంది అనుకోవాలి, కానీ అక్కడ ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తే నష్టపోతారు. అది ఆ చిన్న సమస్య పెద్దదవుతుంది. అంచేత సర్దుకుపోవాల్సింది ఆడవాళ్ళే నేను చెప్పడం లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా అలాంటి చిన్న చిన్న విషయాల్లో ఇరిటేట్ కాకుండా ఈగో పెంచుకోకుండా సర్దుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, ముందుకు వెళ్ళగలుగుతారు, ఫ్యామిలీ బాగుంటుంది. అంటే మంచిగా చూసుకున్నది కూడా ఉండుంటుంది కదా, ఒకే మాట అన్నారని అదే ఆలోచించకుండా సాయంత్రం వచ్చేవాడికి నన్ను మీరు పొద్దున్న ఎందుకు తిట్టారు, టిఫిన్ లేట్ అయింది ఎందుకు తిట్టారు అని అనుకుంటే వాడికి కోపం వస్తుంది, 2 తిడతాడు. అక్కడి నుంచి ఆ చిన్న మాట ఇది పెరిగి పెద్ద యుద్ధం అయిపోతుంది. అంచేత ఒక్క క్షణం తగ్గగలిగితే, అలాగే సాయంత్రం మీరు లేటుగా ఎందుకు వచ్చారు, పార్టీకి ఎందుకు వెళ్ళారు, అక్కడి నుంచి ఇది యుద్ధమే కదా. అంతే, ఎవరి స్వతంత్ర వాళ్ళకు ఉంటూనే మళ్ళీ ఇద్దరు కలిసి ఉండడం, అదే అద్భుతమైన దాంపత్య జీవితం. అంటే ఎవరి స్వతంత్ర వాళ్ళు నిలబెట్టుకుంటూనే, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు నిలబెట్టుకుంటూనే ఒకరి కోసం ఒకరు బ్రతకడం అన్నది. మన దేశం చూడండి, భిన్నత్వంలో ఏకత్వం అంటాం. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉంది, అయినా కూడా అంతా కలిపి భారతదేశంగా ఉంది. అంచేత భిన్నత్వంలో ఏకత్వం లాగా రకరకాల సాంప్రదాయాలు, రకరకాల కట్టుబాట్లు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల లాంగ్వేజ్లు ఇన్ని ఉన్నా కూడా ఎక్కడున్నాము అంటే భారతదేశంలో ఉన్నాం, కలిసి ఉండగలుగుతున్నాం. ఆ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉండాలి మనుషులకు. అది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.